ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు అంగీకరించడం లేదన్నారు మాజీ మంత్రి విడుదల రజని. కోటి సంతకాలు చేసిన ప్రజలను అవమానించడం సిగ్గుచేటన్నారు. పీపీపీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. కోటి సంతకాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కోటి సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని, సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ 1,04,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసి కొడతా ఉంది. సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మెడికల్ కాలేజు ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాల పార్టీ. నిన్నే కోటి సంతకాలు, ఫేక్ పార్టీ, ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది.